నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 75 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు మొదలుపెట్టామని, రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామంటున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో నెల్లూరు ఐ న్యూస్ ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైన కార్యక్రమాలు అయితే మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా మనం ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి 75వ పుట్టినరోజు సందర్భంగా కూడా 75 కార్యక్రమాలకు అయితే శ్రీకారం చుట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా నియోజకవర్గంలో మీరు గెలుపొందిన తర్వాత అభివృద్ధి బాగా జరిగిందని కూడా ప్రజల్లో ఒక టాక్ వినిపిస్తుంది సార్. దీని మీద మీరేమంటారు? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు సందర్భంగా ఈ రోజున ఇక్కడ మన జమ్మలపాలెం నుంచి మన కొండాపురం, మన సీతారాంపురం వరకు దాదాపుగా 75 ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున వారు గత 10 నెలలుగా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మనకున్న ఫండ్స్లోనే తీసుకొచ్చి మనం ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. దాదాపుగా 150 కోట్ల పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలాగే ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో. అవన్నీ కూడా సార్ దృష్టిలో ఉన్నాయి. ఒక్కొక్కటి వాళ్ళు పరిష్కరించుకుంటూ వెళ్తారు. ముఖ్యంగా లాస్ట్ టైం 2 ఏళ్ల క్రితం సార్ బర్త్డే సందర్భంగా P4 మోడల్, అంటే ఆయన P4 మోడల్ అంటే ఒక సోషల్ బ్యాలెన్స్ రావాలని చెప్పి, ఎకనామిక్ బ్యాలెన్స్ రావాలని చెప్పి పేదవాళ్ళ వారంగానే ఉంటున్నారు, రిచ్ పీపుల్గానే ఉంటున్నారు. వాళ్ళు ఒకరికొకరు తోడ్పాటు అందించుకోవాలని చెప్పి బాటమ్ ఉన్న లేయర్ని హ్యాండ్ హోల్డ్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ఫైనాన్షియల్ హెల్ప్ అనే కాకుండా వాళ్ళకి తగ్గిన స్కిల్స్, ఏదో స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, లేకపోతే మరో విధంగా అవ్వచ్చు, ఏదో రకంగా వాళ్ళని ఆ పేద కుటుంబాలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన P4 మోడల్ పెట్టుకుని దాని మీద ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఆయన ఏదైతే ఆ ప్రాసెస్ మొదలుపెట్టారో అది ఒక మర్రి చెట్టు కాబోతూ ఉంది. రాబోయే 20-30 ఏళ్లలో ఆయన ఇప్పుడు ఆలోచన చిన్నదే అవ్వచ్చు, అట్లా మొదలవ్వచ్చు, కానీ దానికి చాలా పెద్ద రూపకల్పన చేయబోతూ ఉన్నారు. అదొకటి మంచి కార్యక్రమం. తర్వాత కూడా అన్ని సూపర్ 6లో పథకాలు కూడా రేపు May 1 నుంచి ఆడబిడ్డకి, మన పిల్లలకి డబ్బులు, తల్లికి వందనం కానీ మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాము. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఇంకా కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ సీసీ రోడ్లు ఇవి కూడా దాదాపుగా ఇంకొక సంవత్సరంలో మనం అన్నీ కూడా అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ అన్నీ కూడా మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇటీవల వరకు విదేశాల్లో ఉన్నారు, మీ జాబ్ పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గం అనేది అభివృద్ధి చాలా వరకు తక్కువ ఉంది. మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఎంతవరకు అభివృద్ధి పనులు ఇప్పటి వరకు చేస్తున్నారు? ఇది ఈ రోజున ఇప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడేది కాదు, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రోజున నేను మాట్లాడితే గంట మాట్లాడాలి. చాలా ఉన్నాయి, మనకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మన విజన్ ఉంది, మనం ఎట్లా డెవలప్ చేయాలనే ప్లాన్ ఉంది, మనకు పూర్తిగా అవగాహన ఉంది. దాదాపుగా 3 ఏళ్ల నుంచి ఇక్కడ తిరుగుతూ ఉన్నాను. ప్రతి కాలనీలో తిరిగి ఉన్నాను, నేను ప్రతి ఊరు తిరిగి ఉన్నాను. ఏ ఊర్లో ఏ సమస్య ఉందో నాకు తెలుసు. ఏ టూరిజం దగ్గర నుంచి, వాటర్ సమస్య దగ్గర నుంచి, రోడ్ల సమస్య దగ్గర నుంచి, ఉద్యోగాల సమస్య నుంచి అన్నిటి మీద బాగా అవగాహన ఉంది నాకు. ఒక్కొక్క దానికి మనం ప్రణాళిక వేసుకొని ముందుకు పోతా ఉన్నాం. డీటెయిల్గా మనం కూర్చున్నప్పుడు చెప్తాను డీటెయిల్గా అన్ని. లాస్ట్గా సార్, నియోజకవర్గానికి సంబంధించి సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు అందలేదనే ఉద్దేశంతో కూడా ప్రజలు ఉన్నారు. కొంతమంది అసహనంగా ఉన్నారు, మరికొందరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటారని కొంతమంది అంటారు. దీని మీద మీ అభిప్రాయం? ఈ రోజున మీరు ఒకసారి చూస్తే పెన్షన్స్ అంటే 25% పెంచారు. అంటే 3,000 వచ్చే పెన్షన్ 4,000 చేశారు. ఒక్కసారి దాన్ని ఆలోచన చేస్తే మీరు 1,000 రూపాయలు పెంచిన దానివల్ల అదనంగా ఎంత భారం రాష్ట్రం మీద పడింది అనేది. సో ఆ రకంగా ఎన్నో పెన్షన్లు కూడా పెంచడం కూడా జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా పెన్షన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చూసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క సూపర్ 6 ప్రోగ్రామ్ కూడా మనం చేయబోతా ఉన్నాం. ఫ్యూచర్లో ఒక 4 నెలలు 5 నెలలు 6 నెలలు అటో ఇటో అవుతుంది, కానీ ఏ ఒక్క ప్రోగ్రామ్ కూడా ఆపేది ఏమి లేదు. అన్నీ కూడా చేయడానికి బాబు గారు ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉన్నారు. ప్రధానంగా కూడా ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అయితే అభివృద్ధి పనులు ముందంజలో ఉన్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, అదేవిధంగా ప్రతి మండలానికి తిరిగి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కూడా అటు అధికారులకి, ఇటు లోకల్గా ఉన్న నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా కూడా నియోజకవర్గంలో దాదాపుగా 75 పనులకైతే శ్రీకారం చుట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ పనులకు సంబంధించి కూడా ఎక్కడైతే వర్క్ స్టార్ట్ చేస్తున్నారో, అదేవిధంగా ఎక్కడైతే ఓపెనింగ్
ప్రారంభోత్సవం చేస్తున్నారో అక్కడికి స్థానిక ఎమ్మెల్యే వెళ్ళి అక్కడ ప్రజలను కలిసి ఆ ప్రారంభోత్సవానికి అటెండ్ అయ్యి అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు ఏమున్నాయో కూడా తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉదయగిరి నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరా